తివాసి మీద ఎవరు కూర్చోకూడదు, ముందుకు రావాలి. అందరూ ముందుకు రావాలి. బ్రదర్స్, సిస్టర్స్, ఈ తివాసి మీద ఎవరు కూర్చోకూడదు. దీని మీద పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెలు పోతారు, మళ్ళా వస్తారు. దాని మీద ఎవరు అడ్డంగా కూర్చోకూడదు, ముందుకు రావాలి. మీకు మైక్ ఇస్తే ఇది ఏదైనా ఫంక్షన్ కాదు. ఇది ఫంక్షన్ అయితే ఏదైనా మీరు చాలా సార్లు పాల్గొవచ్చు. దయచేసి గమనించండి. ఈ వివాహం నిమిత్తమై వచ్చిన వారు, వెలుపల ఉన్నవారు కూడా లోపలికి రావాల్సిందిగా మనవి చేయొచ్చు. వివాహమునకు అందరూ సహకరించాలని మనవి చేస్తున్నాం. మీరందరూ కూర్చోండి. దయచేసి అందరూ కూర్చోండి. చివరిగా సలోమి, సజీవ, మధురిక, మీరు అందరూ వచ్చినప్పుడు
వచ్చిన వారు అందరం బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు మహిమపడతామా? వచ్చిన పాట పాడేటప్పుడు కూడా నాతో కలిసి దేవుని నామాన్ని మహిమపరచాలని ప్రభు పేట తెలియపరుస్తున్నాను. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా.
కార్యక్రమానికి ప్రత్యేకంగా కడప జిల్లా నుండి అంకుల్ పుష్పరాజు గారు మన మధ్యలో ఉన్నారు కనుక వారిప్పుడు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. సోదరులకు సమయం అప్పచెప్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రము. ఆయన పరిశుద్ధమైనటువంటి నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి దీవెన అనే వధువును సహోదరుడు సంజీవాలను ఇచ్చి వివాహము జరిపించుటకు దేవుని చిత్తమైనందుకు మనం ఇక్కడికి వచ్చాం. సో దేవుని ఘనపరచు నిమిత్తమై ఈ కరెంటు మనకు ప్రాబ్లం వచ్చడం ద్వారా ఆలస్యంగా ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ టిఫిన్ అంతా అయిపోయింది, తిన్నారు బాగా. భోజనానికి ఏం తొందరపడబాకండి. దేవుని వాక్యానికి మనము ప్రాముఖ్యత ఇవ్వాలి, అదే మన ఆహారం. కాబట్టి గుర్తుంచుకొని ఈ తెర ఎర్రటి తివాచి మీద ఎవరు కూర్చోవద్దు, ఎవరు దీని మీద కూర్చోవద్దు. తెలుగు చెప్తున్నా, తమిళం కాదు. ఆతలు కూర్చొని కావాల్సిందే. వాళ్ళను చెప్పుకోలేక పోయి వాక్యం చెప్పలేరు, కూర్చోవద్దని చెప్పుకోవాలి. అయితే ఈ సమయంలో దేవుని యొక్క స్వరాన్ని మన కింద పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కూడా చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గ్రహించాలి, వినాలి, గ్రహించాలి, దాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టాలంటే సరే అంటున్నావు కదా, తర్వాత ఈ బాల్యంలో వదిలిపెట్టాలా? ఇట్లా దేవుని వాక్యం వినాలి, గ్రహించాలి, దానిని మనము అనుసరించాలి. ఈ సమయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. మీ మాటలు నాకు వినపడుతున్నాయి, ఇంత పెద్ద శబ్దంలో మీ మాటలు నాకు వినపడుతున్నాయి. ఇక నేను ఏం వాక్యం చెప్పాలి? మీరే చెప్తే నేను కూడా కూర్చొని విన్నా. నోరు మూసుకొని కూర్చోవాలి, మందిరంలో వినాలి, గ్రహించాలి, వాక్యాన్ని మనం అనుసరించాలి. దేవుని మందిరంలో దేవుని గణపరిచేది నేర్చుకోవాలి. కానీ మనం ముచ్చట్లేంటివమ్మా? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని వచనాలు మాత్రం, 6 వచనాలు మనం మార్చి చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, మీరందరూ ఒక వచనం చదవాలి. అలాగా కలిసి మీ మాటలేంటి మళ్ళా మీకు కూడా చెప్పాలా? నవ్వుతుండే ఆయన, నేను మహాకోపిష్టి చెప్తున్నా. దేవుని మందిరంలో డిసిప్లైన్ ఉంటేనే మీ వాక్యం చెప్తాను. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. వివాహము అన్ని విషయములలో ఘనమైనది కాను, వానుకు నిష్కల్మషమైనది కాను ఉండవలెను. వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు,
నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ప్రార్థన చేసుకున్నాం. మీరు కూర్చున్న స్థలంలోనే తల వంచి మీ బయట కొంగులు వేసుకొని సెల్ ఫోన్లన్నీ ఆఫ్ చేసుకొని తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన గంభీరమైన గొప్ప దేవ, యేసు క్రీస్తు ప్రభు నామములో మీ నామమును ఘనపరుస్తూ ఉన్నాం. మా ప్రియ తండ్రి, సహోదరి దీవెన గారు, సహోదరుడు సంజీవరావు గారు, వారు ఇరువురు కూడా మీ మందిరములో మీ సన్నిధిలో మరి సంఘం ఎదుట జీవిత పాలిభాగస్తులుగా జతపరచబడినై ఉండగా ఈ సమయంలో మీ స్వరము వారికి మాకు వినిపించు. నీకే మహిమ తెచ్చుకోను. యేసు క్రీస్తు ప్రభు నామములో కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థించి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. మనం చదివిన భాగంలో మనము నేర్చుకోవలసిన విషయాలు నూతనముగా జతపరచబడినై ఉన్నటువంటి ఈ యవన దంపతులు కూడా నేర్చుకోవలసిన విషయాలు ఇందులో చాలా ఉన్నాయి. అయ్యా, ఇక లోపలికి పంపబాకండి, లోపలికి సిస్టర్స్ని ఇంకా పంపవద్దు, స్థలం లేదు, బయటనే కుర్చీల్లో కూర్చోవాలి. ఎర్రటి వాచ్ మీద కూర్చుంటున్నారు, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఇంక లోపలికి రావద్దు, బయటే ఉండండి. మధ్యలో జొరబడి ఎక్కడ కూర్చుంటావమ్మా, అక్కడ స్థలమే లేదు కదా, బయటికి వెళ్ళి కూర్చునే కూర్చోపో. నువ్వు అరిసేది ఎందుకు, దీంట్లో చెబుతా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది గంభీరమైనటువంటి సమయం. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని దేవుడే మొట్టమొదట వివాహం నిర్ణయించినాడు. దేవుడే ఆ వివాహం జరిగించాడు. ఇలాగున ప్రపంచాలన్నీ కూడా ప్రజలతో విస్తరించి ఉన్నాయంటే అది దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పం. కాబట్టి ప్రియులారా, వివాహము అనేది ఘనమైనది అని చెప్తుంది వాక్యం. వివాహము ఘనమైనది. దేంట్లో ఘనమైనది? అన్ని విషయాలలో ఘనమైనది. మన కుటుంబాలలో ఏ కార్యాలు జరుగుతాయో, మన సమాజంలో ఏ కార్యాలు జరుగుతాయో, లేక మందిరాలలో కార్యాలు ఏవి జరుగుతాయో, అన్నిటికంటే కూడా అన్ని విషయములలో కూడా వివాహము ఘనమైనది. మీరు అనవచ్చు, అయ్యా వివాహం అంటే మైకు పెట్టలేదే, రికార్డ్ డ్యాన్సులు పెట్టలేదే, డప్పులు బ్యాండ్లు బజాయింతులు వాయించలేదే, డ్యాన్సులు వేసుకుంటా పెళ్లి కుమార్తెను తీసుకొని రాలేదే, ఈ లోక సంబంధమైన ఏ అట్టహాసము చేయకుండా మౌనంగా వివాహం చేస్తున్నారే, అది ఎలాగ ఘనమవుతుంది అని మీరు అనుకుంటున్నారు. అంతే కదా, లోకరీతిగా మరి మనం ఆలోచన చేయకూడదు, దైవికంగా మనము ఆలోచన చేయాలి. ప్రియులారా, ఇప్పుడు వివాహం జరిగించేది దేవదానం అన్నగారు కాదు, అయ్యగారు మీరేనా కాదు కదా, పుష్పరాజు గారు కూడా కాదు. ఎవరు జరిగిస్తున్నారు వివాహం? ఈ వివాహము ఎందుకు ఘనమైనది అని మనం తెలుసుకోవాలి. ఏమైనా తెలుసుకోవాలి కదా. మా దీవెనమ్మ, సంజీవ, ఈ వివాహము ఎవరు జరిగిస్తున్నారో తెలుసుకోవాలి. చూడండి, యెషయా గ్రంథం 57వ అధ్యాయం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని ఎందుకు చెప్పబడింది అనే దానికి నిర్వచనంగా మీకు వాక్యం చూపిస్తూ ఉన్నాను. మహాగణుడును మహోన్నతుడును
పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఎందుకు వివాహము అన్ని విషయములలో ఘనమైనదంటే మహాగణుడు వివాహాన్ని జరిగిస్తున్నాడు కాబట్టి. ఎవరు జరిగించాలి వివాహము? మహాగణుడు. మన మధ్యలో ఈ వివాహాన్ని జరిగించుటకు ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారమ్మా? ఏం మాట్లాడతలేదు. ఆ పాట పాడతారంటే వస్తారు, ఇంకా ఇదే అవకాశం అని చెప్పి పాడుతూనే ఉంటారు. మన పాటలు మన గొంతులు ప్రదర్శించుకోవడం కాదు. ఇక్కడ దేవుని వాక్యం గ్రహించు, దేవుని వాక్యానికి జవాబు చెప్పు. ఈ వివాహం జరిగించడానికి ఎవరు వచ్చారు మన మందిరంలోనికి? మహాగణుడైనటువంటి దేవుడు వచ్చాడు. మనందరి ద్వారా, ఈ సంఘం అంతటి ద్వారా, ఈ నూతన వధువుల ద్వారా ఆ దేవునికి మహిమ కలగాలి. ఏం కలగాలి? మహిమ కలగాలి. కనుకనే ఆయనను కొనియాడాలి. మహాగణుడైన దేవుడు ఈ వివాహాన్ని జరిగిస్తున్నాడు కాబట్టి ఈ వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఎంచబడింది. ఆకాశ మహాకాశంలో పక్కగా ఉన్నటువంటి దేవుడు, అత్యున్నతమైన స్థలములలో నివసించే దేవుడు, ఆయన ఈ వివాహం జరిగించడానికి ఇష్టపడి దిగి వచ్చాడు. ఇది మనం గమనించాలి. ఏదో లోకరీతిగా అట్టహాసంగా అన్నీ చేసుకుంటే కాదు. దైవ భయముతో, దైవ భక్తితో, వినయ విధేయతలతో దేవుని వాక్యమునకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? ఇప్పుడు ఆ వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి దేవుడు సామాన్యమైన వాడు కాదు. మరి ఈయన ఊరు ఎక్కడో దీంట్లో రాసినారు, దొడియమా కాదే, శివారంలో ఈ అమ్మాయి ఉండేది, ఇక్కడ ఈయన ఉండేది. ఒకవేళ ప్రజలకు తెలియవచ్చు, కానీ వారి ఇరువురిని జతపరచుటకు దేవుని ప్రణాళిక. ఇది దేవుని యొక్క ఉద్దేశం అని మనం గ్రహించాలి. కాబట్టి ఈ మహాగణుడైన దేవుడే ఈ వివాహాన్ని జరిగించుటకు వచ్చాడు. కాబట్టి మనమందరం ఏం చేయాలి? మహాగణుడు పరిశుద్ధుడు నిత్య నివాసి శుద్ధుడు నిత్య నివాసి ఉన్నత పరిశుద్ధ పరములలో నిత్య నివాసి అయినటువంటి దేవుడే ఈ వివాహానికి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. కనుక ఆ దేవుణ్ణి ఘనపరిచేది మన బాధ్యత.
ఈ మహాగరుడు మహోన్నతుడైన దేవుడే వీరి వివాహం జరిగించనై ఉండగా ఇప్పుడు ఆయన ఎక్కడ నివసించాలట? ఎక్కడ నివసించాలి ఇలా? వినపడే అమ్మాయి నువ్వు చెప్పమ్మా. ఆ అబ్బాయికి ఎక్కడ నివసించాలి? విరిగి నలిగిన హృదయంలో ఆయన నివసించాలి. కనుక ఈ ఇరువురి జీవితాల్లో విరిగి నలిగిన అనుభవం అనేది చాలా ప్రాముఖ్యం. అప్పుడే ఆయన వారి ఇరువురి మధ్యలో, వాళ్ళ హృదయాలలో, వారి కుటుంబంలో నివసిస్తారు. మరి మన కుటుంబాల్లో నివసిస్తున్నాడో లేదో ఎవరి కుటుంబాన్ని గురించి వారు చెప్పగలరు, కానీ నేను చెప్పలేను. మీ కుటుంబంలో, మీ గృహంలో, మీ హృదయంలో ఈ మహాగరుడైన దేవుడు నివసిస్తున్నాడా అని చెప్పలేను. 1973వ సంవత్సరంలో మా వివాహం జరిగింది. ఆయనకు ఒక కన్ను ఉంది, ఒక కన్ను లేదు. కానీ దేవదానమునకు 2 కన్ను ఉన్నాయి భయపడాలి. నాకు పెళ్లి చేసిన ఆయనకు ఒక కన్ను ఉంది, ఒక కన్ను లేదు. ఆయన జమ్మల మడుగులో ఉన్నాడు. ఆయన మా ఊరికి ఎట్లా తెచ్చారంటే దున్నపోతుల బండి మీద తీసుకొని వచ్చినారు. మరి ఆ దినాలు మా కార్లు ఎక్కడి. ఆ ముసలాయన ఆయన ఏదో చేసినాడు, పెళ్ళి వెళ్ళిపోయినాడు. మాకు ఆ వివాహం అంటే అసలే మాకు తెలియదు. క్రైస్తత్వంలో లేదు, బైబుల్ లేదు, మా గ్రామంలో మందిరం లేదు, విశ్వాసులను వారిని మేము ఎరగము. 1973లో మా వివాహం జరిగింది. ఈ రోజు వరకు కూడా మేము భార్యాభర్తలమని అందరూ అనుకున్నా కానీ మేము ఇరువురం ఏమనుకుంటామంటే ఆమె నా చెల్లెలు, నేను ఆమెకు అన్నను అనుకుంటాను. ఈ దినం వరకు కూడా 72 సంవత్సరాల వయసు నాకు, నా భార్యకి 67 సంవత్సరాలు. ఈ వయసులో కూడా మేము అన్న చెల్లెలలాగా ఐక్యత కలిగి మేము జీవిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగనే మన ప్రియ సహోదరుడు దీవెన, సంజీవరావు దీవెన, వారి ఇరువురు కూడా ఈ దినము నుండి మరణము వారిని ఎడబాపేంత వరకు కూడా అన్న చెల్లెలులాగా వారు బ్రతకాలి, జీవించాలి, వారు దేవుని మహిమపరచాలి అంటే కనీసం ఈ రోజైనా ఆ మహాగరుడైన దేవుణ్ణి వాళ్ళ హృదయంలోనికి ఆహ్వానించాలి. పెళ్లికి ఆహ్వానించడం మంచిదే, కానీ ఆయన ఎక్కడికి ఆహ్వానించాలి? ఎక్కడికి ఆహ్వానించాలి? హృదయంలోనికి మనం ఆహ్వానించాలి. వీరు ఇరువురు ఆ మహాగరుడైన దేవుణ్ణి హృదయంలోనికి ఆహ్వానించినప్పుడే వారి జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది, వారి జీవితాలు ధన్యకరంగా ఉంటాయి. భూలోకంలో ఆ దేవుడిని వారు మహిమపరిచినప్పుడు ఆ దేవుడు కూడా వారిని మహిమపరిచేది నేర్చుకుంటారు. ఈ సత్యాన్ని ఈ దినం మరి సంజీవరావు, మరి దీవెనమ్మ వారు ఇరువురు కూడా తెలుసుకోవాలని చెప్తున్నారు. ఆ సంజీవ ఆ రావద్దులే, మరి సంజీవ మీరు కనుక వివాహం వరకు మొట్టమొదట ఘనమైనది. ఎందుకు ఘనమైనది అంటే మహాగరుడైన దేవుడు దాన్ని జరిగిస్తున్నాడు కాబట్టి మనం కూడా తల వంచవలసింది, ఆ మాటకు మనం తల వంచి ఒప్పుకోవలసింది. రెండవది, వివాహం ఎలాగా ఉండాలి? ఒక వివాహం చేసినాం, మన క్రమంలోనే చేసినాం, వివాహం బాగా జరిగిపోయింది. సాయంకాలం మళ్ళీ ఆ రోజు కూడిక పెట్టాం మందిరంలో. సాయంకాలం కూడిక పెట్టాం. కూడికకు నూతనంగా జతపరచబడిన ఈ వధూవరులు కూడా వచ్చారు. నేను ఆశ్చర్యంగా చూస్తున్నాను ఆమె పెళ్లి కుమార్తెను. అందరూ నన్ను అంటున్నారు, ఏంటి అంత చూస్తున్నా, ఎగబడి ఏం నాకు చూస్తున్నాయన్నా. నేను అన్నాను,
పెళ్లి చేసింది ఈమెకేనా ఇంకొక ఆమెక? అది నాకు డౌట్ వచ్చింది అన్నాను. ఏమా డౌటే కదా? డౌటా కాదా? ఎందుకు డౌట్ వచ్చింది అని అంటే ఆమె మెడలో మంగళసూత్రాలు ఉన్నాయి, 2 మంగళసూత్రాలు. లేటెస్ట్ ఇప్పుడు 1 కాదు 2 ఉంటాయి మంగళసూత్రాలు. తర్వాత దాంతో పాటు ఇంకా కొన్ని నగలేసి ఏళ్లకు మెటీరియల్ ఉన్నాయి, అన్ని అలంకారం లోకరీతిగానే ఉన్నాయి. అందుకు నేను ఆశ్చర్యకరంగా చూస్తున్నాను. అడిగా, అమ్మాయి నువ్వు కళావతివేనా, నీ పేరేంటమ్మా అన్నాను. అమ్మ అంత సిగ్గుపడాలి తల్లి, సిగ్గుపడేదానికి ఇన్ని నగలు ఎందుకు వేసుకుని వచ్చినావు? సిగ్గుపడేదానికి ఇన్ని నగలు ఎందుకు పెట్టుకుని వచ్చినావు అంటే చావలే. ఇందాక ఉదయకాలం నా సహోదరుడు దైవసేవకుడు దేవదానం గారికి చెప్పాను. ఏమని చెప్పానంటే, చింత చెట్టు ముషిళ్ళు అయిపోయినా దాని పులుపు చావదు అని చెప్పాను. కనుకనే మనం ఎంత భక్తులమైనా లోపల ఏముంది? అది చావలే. లోకాశ చావలే, శరీరాశ చావలే, నేత్రాశ చావలే, జీవపు డంబము చావలే. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవది ఈ వివాహంకు ఏమని పేరు పెడుతున్నాడు దేవుడు అంటే, వివాహము పరిశుద్ధమైనది. వివాహము పరిశుద్ధమైనది. వివాహం అంటే వారు మారు మనసు పొందారా? వారు రక్షణలోనికి వచ్చారా? వారు క్రీస్తు రక్తములో కడగబడ్డారా? వారు ప్రభు ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? ప్రభు రక్తమాంసంలో పాల్గొంటున్నారా? ప్రభు బిడ్డలుగా సాక్ష్యం కలిగి ఉన్నారా? మాదిరి కలిగిన జీవితం జీవిస్తున్నారా? ఇవన్నీ ఆలోచిస్తూ కనుకనే వివాహము రెండవది పరిశుద్ధమైనది. వివాహం ఎందుకు పరిశుద్ధమైనది అని చెప్పాడు? ఎట్లా జీవించాలి? ఏనైనా సంజీవయ్య అయ్య కూడా అనుకుంటాము, సంజీవ ఎట్లా జీవించాలి? మీరిద్దరు పరిశుద్ధమైన దేవుడే వివాహం జరిగించినప్పుడు వివాహం గురించిన మూలవాక్యం ఏమిటి మనం ఆలోచించినట్లయితే, 1 పేతురు 1వ అధ్యాయం 14వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం, నేను పవిత్రుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వాయబడి ఉన్నది. ఎట్లా జీవించాలైనా మీరు? అమ్మా వాళ్ళకు కార్యక్రమంగా ఇస్తే మంచిదయ్యా, వాళ్ళు నాకు చెప్పేది పరిశుద్ధముగా జీవించాలి అంటున్నాడు దేవుడు. మన మాటలు, మన చూపులు, మన నడక, మన క్రియలు A to Z అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా మనలో పరిశుద్ధతే కనపడాలి. మనం చేసే క్రియలు, మాటలు, నడక, సమస్త క్రియలు కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేవుని వాక్యం చెప్తా ఉంది. ఏమైనా ఎట్లుండాలి? మీరు పరిశుద్ధంగా ఉండాలి. అమ్మా పాపా ఎట్లుండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తా ఉంది. మళ్ళా చదువమ్మా. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక వ్రాయబడి ఉన్నది. కావున మీరు విధేయులకు పిల్లలైతే మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకు ఉన్న ఆశలు చాలా ఉంటాయి. యేసు ప్రభువును అంగీకరించిన మునుపు చాలా ఆశలు ఉంటాయి. ఏమైనా ఉండవా? ఇప్పుడు మాత్రం లేవంటావా? చెప్పండి. నేను మారు మనసు పొందలేదు, రక్షణ పొందలేదు, బాప్తిజం కూడా తీసుకోలేదు. అప్పటి కాలంలో ఆ పెళ్లి మాకు చేశారు. ఒక పందిరి వేసి పందిట్లో పెళ్లి చేసినారు. పిల్లరా, పెళ్ళైన తర్వాత మా ఇంటికి మా భార్య ఏమైతుంది? అమ్మా
ఇక మా ఇంట్లో ఉన్న ఆడబిడ్డలు అవుతారు. నా భార్యకు ఆ దినాల్లో 50 రూపాయలు పూలు తీసుకుంటే 6 మంది నాకు ఆడబిడ్డలు, నా చెల్లెళ్ళు 6 మంది. 6 మందికి ఎంత తీసుకోవాలా? మనిషికి 100 రూపాయలు పూలు తీసుకుంటా. ఇన్ని పూలు ఎత్తుకొని వస్తాను. ఏదైనా పెద్దోడా ఇన్ని తెచ్చినావు అంటారు మా అమ్మ నీకు తెలియదులేమ్మా, ఆడపిల్లలకి ఆశ ఉంటుంది. ఆ రోజు తప్ప ఈ రోజు వరకు కూడా ఆ పూల వాసన ఎట్లుంటుందో మాకు తెలియదు. పూర్వపు అజ్ఞాన దశలో తెలియక ఆ పనులు చేసినాము, కానీ ఇప్పుడు జ్ఞానవంతులమైన, పరిశుద్ధులమైన, నీతివంతులమైన కనుక మనం ఇప్పుడు అటువంటి పనులు చేయకూడదు. ఏదైనా చేస్తావా? ఇప్పుడు అంటావు అంతమందిలో ఈ పుష్పరాజు ఏమో తక్కువ కాదు ఆయన, నాకంటే పొట్టిగా ఉన్నాడు, ఎగిరి పన్నైనా పడతాడు నా మీద. కాబట్టి ఆశ చంపుకోవాలి. ఆ కలవరి శిలువలో ప్రభుయేసు మన కొరకు చెల్లించిన అమూల్యమైన ఆ రక్త ధారలలో కడగబడిన బిడ్డలమైనటువంటి మనము పూర్వపు అజ్ఞాన దశలో చేసిన క్రియలు, కార్యాలు, పనులు, పద్ధతులు మనం ఇప్పుడు చేయకూడదు. కథం 76లో మారుమనసు పొందిన, అంటే పెళ్ళైన 3 సంవత్సరాలకు మారుమనసు పొందిన మా భార్యని పిలిచిన, ఆ మెడలో ఉన్న మంగళసూత్రం తీసి పక్కన పెట్టేయన్నా. ఏమండి అదేం చేసిందంటే, అదేం చేయలే, నువ్వే చేస్తావు తప్పుకోడు, అది తీసి పక్కన పెట్టాను. తీసేసి ప్రొద్దుటూరికి మేము మందిరానికి వచ్చాం. బేతయ్య ఎర్రగుంట నుండి, అప్పుడు CCI సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దాంట్లో నేను ఉద్యోగం చేస్తున్నాను. ప్రొద్దుటూరికి బేతయ్య ప్రార్థన మందిరానికి వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు లైట్ ఫారం అనే స్థలం, అది ఒక చిన్న బస్ స్టాండ్. బస్సులు అన్నీ ఆగుతాయి, ఎర్రగుంటలకు పోయే బస్సులన్నీ అక్కడ ఆగుతాయి. అక్కడ కూర్చొని ఉన్నాం మేము ఇద్దరం. తెల్ల చీర కట్టుకున్నాను, నేను తెల్లబాట్లు వేసుకున్నా, కూర్చొని ఉన్నాను. మా ప్రక్కన ఒక ముసలమ్మ కూర్చొని ఉంది, పెద్ద ఆమె అంటుంది, అయ్యో పాపం, అయ్యో పాపం, అయ్యో పాపం అంటాను. ఏందిరా ఇంకా పాపం పాపము చదువుతాను పాపం. ఏం లేదు నర్వస్గా, ఏమైనా ఎవరో పాపము ఆ అమ్మాయి, ఆ పాప చూడయ్యా మంగళసూత్రం లేదు, నేను తెల్లచీర కట్టుకునేది, మగుడు చచ్చిపోయినా నేను అమ్మకాలు అనుకుంటాను. ఎవరు నేనే మగుడిని మనకే తెచ్చిపోయినా ఏదైనా అని పూలు పెట్టకూడదు, అది బొట్టు పెట్టకూడదు, మంగళసూత్రం లేదే అని ఇక చదువుతాను. రమ్మ గురించి బొట్టిగా తీసుకుంటాను. కానీ ఈరోజు పూర్వపు అజ్ఞాన దశలో కనిపించాను మళ్ళీ ఏం రా రాదా
వాడి బంధాలు పట్టింపులు లేవు. వీళ్ళు బంధాలు పట్టింపులు పెట్టాలేమో అన్నీ తెచ్చుకున్నా. ఆయన డౌట్ ఉంది. అది కాలే ఇద్దరు ఒక స్థలంలో జీవిస్తూ ఉన్నారట. వినండి అమ్మా. కనుక వారు భర్త చేపలు పట్టే పని ఆయన చేపలు పట్టుకుని వస్తాడు. అదో అమ్ముకుంటాడు, ఇంటికి తెచ్చుకుంటారు, వండుకొని వాళ్ళు తింటారు. అయితే ఒకరోజు 5 చేపలే దొరికినాయి. అమ్మా వినండి అమ్మా, 5 చేపలే దొరికినాయి. అప్పుడు భర్త అన్నాడు, ఏమే నాకు 3 నీకు 2 అన్నాడు. అంటే నాకు 3 చేపలు నీకు 2 చేపలు అన్నాడట. నువ్వు బతకైతే సరిపోయిందా? 5 చేపలు క్లీన్ చేసింది ఎవరు, కోసింది ఎవరు, వంట చేసింది ఎవరు, పొయ్యి దగ్గర కూర్చొని కష్టపడింది ఎవరు? నేను కదా. కాబట్టి నాకే 3 నీకు 2. నాకే 3 నీకు 2 కాదు. అయితే ఒక షరతు పెట్టుకున్నాం, ఇద్దరం పడుకున్నాం. నీ మంచం నీది, నా మంచం నాది. మనం కదిలితే 2 కదలకపోతే నువ్వు కదిలినా నీకు 2 మిగిలితే 3 నాకు. పడుకున్నావా? అసలు ఇద్దరు చెరకు మంచం మీద పడుకున్నారు. అర్ధరాత్రి అయింది, తెల్లవారింది, 7 అయింది, 8 అయింది. ఆ ఇంటి వాళ్ళు ఎందుకు తలుపు తెరవలేదే, ఎందుకు వాళ్ళు లేయలేదే అని ఎందుకు చూస్తున్నారు. ఎవరో 4 జనులు వచ్చి ఇద్దరు భార్యలతో కిటికీలో చూశాను. చూస్తే కదలకుండా పడుకున్నారంటే జస్ట్ చచ్చిపోయిన వాళ్ళతో సమానంగా ఉన్నారు. పోయమా చచ్చిపోయిన భార్యలతోనే ఆమె రాజేష్ అందరూ వచ్చారు. చూస్తే కదిలిస్తే పలకరిస్తే పలకరంలో ఏమిటి, ఇద్దరికి పాడలు పెట్టారు. పాడల మీద వండుకో పెట్టారు. కదలే వాళ్ళని మోసుకొని పోతున్నారు. కదలే కదిలితే చేపలు పోతాయి. ఎంత పట్టింపో చూడండి. ఏమ్మా బాబా దీవెనమ్మా పట్టింపు పెట్టుకుంటావా? పెట్టుకోకుండా ఎట్లా చేపలు ఉన్నాయి. కనుక వాళ్ళు తీసుకుపోయి శ్మశానంలో పెట్టారు. శ్మశానంలో పెట్టి వాళ్ళ కింద కట్టెలు పెట్టి కట్టెల కింద పడుకోబెట్టారు. పడుకోబెట్టిన తర్వాత కదలే. కదిలితే ఏం పోతాయి? నీకు 2 నాకు 3. ఇది సమస్య. ఇక అగ్గి పెట్టాడు. కాదు 2 శవానికి అగ్గి పెట్టాడు. అగ్గి పెడితే కాలుకుంటా మొట్టమొదటి ఎందుకని ఎక్కువగా ఎదుర్కొంటాయి. కోరికలు ఉండదు. కనుక ఈమెకు భార్యకు ఎందుకని ఎక్కువ ఉన్నాయి కాబట్టి తొందరగా అనుకున్నాడు. పోయి అంటే ఇల్లు లేచినాడు, భర్త లేచినాడు. లేచి నీకు 2 నీకు 2. ఆడ శ్మశానంలో 5 మంది ఉన్నారు. ఎంతమంది? ఇక వాళ్ళు అనుకున్నారు, నాయన ఇద్దరు చచ్చిపోయి వెళ్ళారు, ఇద్దరు దయాలైనారు, మన 5 మందిని పంచుకుంటున్నారు. నాయన ఒకరికి 3 ఒకరికి 2 పరుగు వాళ్ళు ఈ ఇద్దరు వాళ్ళకి పరిగెత్తున్నారు. ప్రాణం పోయినా సరే పంతాలు పట్టింపులు పెట్టుకుంటారు. ఏమైనా దీవెనా పట్టింపు ఉందంటే ప్రాణాలు పోతాయి. జాగ్రత్త. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ యొక్క వివాహము పరిశుద్ధమైన వివాహము ఎలాంటిది ఉండదు. 73వ సంవత్సరము అనగా 76లో ప్రభుని ఎరిగినాము. ఈ దినం వరకు ఏమండి చూడండి, ఈ రోజు వరకు అడగట 1000 రూపాయల జీతాలు అలాంటి దినాల్లో అడగలే.
దేవుని సేవకు వచ్చి ఇప్పుడు 42 సంవత్సరాలు పూర్తయినా అలాగనే ఒక్కటి అనే కోరిక, ఈ దేహము పరిశుద్ధమైన దేహం ప్రభువు కొన్నాను, ఇది ప్రభువుకు నేను అర్పించుకున్నాను, నీ ఇష్టం, ఏవైనా పెడతావా, నేను అపవిత్రురాలైపోతా, నేను చనిపోయిన అడగానికి పోయినా పర్వాలేదంటే నీ ఇష్టమయ్యా, నా శరీరం నీది కాబట్టి నువ్వు ఏమైనా చేసుకో అనే మాట మీద ఈ రేటు వరకు జీవిస్తాను. కాబట్టి పరిశుద్ధమైన వివాహం కనుక మన జీవితాలు ఎప్పటికీ పరిశుద్ధమైనవిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నారు. మూడవ చూద్దాం రండి. యెషయా గ్రంథము 62వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథము 62:5 చదవమా. యవనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకున్నట్లు చూడండి, పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గురించి ఏదో పెళ్లి చేసుకుంటున్నా, నా ఇంటికి ఒక పెళ్లి కుమార్తె మా కోడలుగా వస్తుంది, నాకు భార్యగా వస్తుందని సంతోషపడడం కాదు. మీ ఇరువురి జీవితాలు దేవుని దృష్టిలో దేవుని హృదయానికి సంతోషాన్ని కలిగించే జీవితాలుగా ఉన్నాయి. కనుక మూడవది ఏంది నాయనా, ఇది అప్పుడప్పుడు ఇట్లా కేకరిస్తుంది, ఈ వివాహము ప్రేమైన వాళ్ళ సంతోషకరమైనది. ఈ సంతోషము ఎప్పుడు మనలో ఉండాలి, ఏ కాలంలోనైనా ఉండాలి, ఏ వయసులోనైనా ఉండాలి. ఈ సంతోషము చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషం యేసుప్రభువు వారు మనకి ఇచ్చారు. కనుక వివాహములో కలిగిన ఈ సంతోషము మీరు ఎప్పటికీ ఉండాలంటే ఆయన మీలోనే ఉండాలి, ఆయన మీతోనే ఉండాలి. అందరికీ చెప్తుంటాం, మీరు సువార్తకు వెళుతుంటారు కదా, వాళ్ళకి చెప్తుంటారు ఏమని, ఈ సంతోషము మీకు కావలెనా, ఈ సంతోషము మీకు కావలెనా, ఈ సంతోషము ఎప్పుడు రావాలి? ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వచ్చేది నేర్చుకున్నారో, ప్రభువును కుటుంబ ఆరాధన చేత, కుటుంబ ప్రార్థన చేత ఘనపరిచేది నేర్చుకున్నారో, అప్పుడే మీ వైవాహిక జీవితము సంతోషముగాను సమాధానముగాను ఉంటుంది. కాబట్టి వివాహము అన్ని విషయములలో ఘనమైనది, వివాహము అన్ని విషయములలో పరిశుద్ధమైనది, వివాహము అన్ని విషయములలో సంతోషకరమైనది. సంతోషం లేక ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. ఏమయ్య గారు, సంతోషం లేక ఉరి పెట్టుకుంటున్నారు, సంతోషం లేక రకరకాల మందులు త్రాగి చనిపోతూ ఉన్నారు. కారణం ఏమిటంటే వారి జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు లేదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఈ నూతన వధువుల వివాహ సందర్భంలో
క్రీస్తు వారు నీ హృదయంలోనికి రావాలని, నీ కుటుంబంలోనికి రావాలని, నీ జీవితాన్ని సంతోష సమాధానాలతో నింపాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. ఈ వివాహ సమయంలో యేసుక్రీస్తు ప్రభుని అంగీకరిస్తావా? పాపివని ఒప్పుకుంటావా? నీ పాపములు యేసు రక్తంతో కడగమని ప్రార్థన చేస్తావా? తండ్రి ఎందరూ అంగీకరించినో అట్టి వారందరికీ దేవుని పిల్లలు అని పిలువబడే అధికారం ఇచ్చాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో నువ్వు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా జీవించాలని ఆశిస్తున్నావా? అట్లయితే తప్పక మారు మనసు పొందాలి, రక్షణానుభవంలోనికి రావాలి, క్రీస్తు రక్తములో కడగబడాలి, ఆ ప్రభువును ఆరాధించే జీవితం ఉండాలి, ప్రభు బలలో పాలు పొందే జీవితం ఉండాలి. అయ్యా 1:30 అయిపోయింది అయ్యా టైము, ఇంకా చెప్తానే ఉంటావా నువ్వు అని అడుగుతా ఉంది ఒక ఆమె నన్ను. నేనన్నా సాయంకాలం 3 గంటలకు కూడా చెప్తానమ్మా, నీకు బాధేంటమ్మా అన్నాను. నాకు సీరియల్ పోతాను అంటాను. ఏం పోతానంట? సీరియల్. పగలు మందిరానికి, ఇక సాయంకాలం నుంచి సీరియల్. ఈ ఆనందం కాదు, ఇది నిజమైనటువంటి సంతోషకరమైనటువంటి దినం. కాబట్టి ప్రియమైన వాళ్ళ దేవుడు మరి ఈ ఇరువురిని కూడా సంతోషంగా ఉంచుటకు దేవుడు ఇష్టపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన ఏమైనా సంజీవ, దేవుని ప్రేమ మీ హృదయంలో కుమ్మరించబడాలి. దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడితే మనము కూడా ఇతరులను ప్రేమిస్తాం, సంఘాన్ని ప్రేమిస్తాం, సువార్తను ప్రేమిస్తాం, వాక్యాన్ని ప్రేమిస్తాం. భర్త భార్యను ప్రేమిస్తాడు, భార్య భర్తను ప్రేమిస్తుంది. మదనపల్లిలో 7.5 సంవత్సరం నేను సేవ చేసిన జనాలు. మదనపల్లి నుంచి నేను పులివెందులకు వచ్చాను. మదనపల్లిలో ఒక ఒంటెద్దు బండి తోలుకునే ఒక వ్యక్తిని నేను చూశాను. ఈజ్ ఆల్సో బిలీవర్, ఆయన కూడా విశ్వాసం. అలాగా ఆయన భార్య మందిరానికి పోతూ వస్తూ ఉంటాడు, కానీ ఎప్పుడు కూడా ఒకే చీరతో ఆయన జీవిస్తూ ఉంటాడు. ఒక్క చీర, మందిరానికి పోయినా అదే, ఫంక్షన్లకు పోయినా అదే, ఇంటికాడ ఉన్నా అదే. ఆయన ఒకరోజు ఆలోచించినాడు, ఇంతమంది సిస్టర్స్ మందిరానికి పోతున్నారు, వాళ్ళు ఎంత అందంగా ఉన్నారు, నా భార్య ఏంటి ఎప్పుడు ఈ చీరేనా అని ఆలోచించినాడు. ఆయన శ్రమించి కష్టపడి డబ్బు సంపాదించి మిగిలించి ఒక్కరోజు ఆయన భార్యకు 3 చీరలు, 3 లంగాలు, 3 జాకెట్లు కావాల్సినవన్నీ తీసుకున్నాడు. తీసుకొని పోయి తన భార్యకు ఇచ్చినాడు. ఏమండి ఎక్కడి అని అంటే దేవుడు ఇచ్చాడు అన్నాడు. దేవుడు ఇచ్చాడు. ఇది దేవుని ప్రేమే, ఇది దేవుని ప్రేమ. ఇక నువ్వు ఒకే చీర కట్టుకొని వెళ్ళద్దు, ఈ 3 చీరలు మార్చి కట్టు, నాకు గౌరవం ఉంటారు అన్నాడు భర్త. ఈయనకు మాత్రము ఒక నిక్కరు మోకాల వరకు ఉంటుంది. నిక్కరు ఇప్పుడు షార్ట్లు వచ్చినాయి, షార్ట్లు వేసుకుని తిరుగుతాడు బాగా. మరి అలా షిప్పు చేయాలి. షార్ట్లు మీరు కూడా కొనుక్కున్నారా? కొనుక్కోండి. షార్ట్లు వేసుకుని తిరుగుతారు.
షార్ట్లు వేసుకొని ఆఫీసులో పోతారు. ఇప్పుడు మన అమ్మగారు కూడా నేర్చుకున్నారు కదా, ఏంటి నైటీ. ఒకసారి మా అమ్మాయిని పిలిచాను ఇట్లా, మా కుమార్తెని, ఎక్కడికి పోతున్నావు అమ్మా అన్నా. మందిరమే పోతున్నా డాడీ అని. ఇల్లు ఎంత దూరం ఉంది, మందిరం ఎంత దూరం ఉంది? 10 అడుగులు వేస్తే మందిరంలో పడతా, 10 అడుగులు వేస్తే ఇంట్లో పడతా. నువ్వు నైట్ ఎందుకు వేసుకొని పోతున్నావు అమ్మా? మర్యాదగా నైట్ ఇడిసి చీర కట్టుకొని పో, లేదంటే నీ సూట్ కేసు సర్దుకొని వెళ్ళిపో బాగానే పడే కదా. ఏం డాడీ అంత మాట మాట్లాడుతున్నాను, అంతేనా? నైటీలు వేసుకొని మర్యాద తిరుగుతారా? షార్ట్ వేసుకొని మర్యాద తిరుగుతారా? చూడండి ఆ భర్తకి ఎంత గౌరవం ఉంది, భార్యకి తెచ్చి ఇచ్చారు. ఈయన మాత్రం నిక్కర్ వేసుకుని అట్లే ఉంటుంది, పని చేసుకుంటా ఉన్నారు. కొంతకాలం అయిపోయిన తర్వాత భార్య అన్నది, ఏమండి ఏమండి ఏమేమి చెప్పాను, షాపింగ్ వెళ్దాం రండి బజార్ పని. ఎందుకు ఆ భర్తను తీసుకొని మీరు తక్కువ షాప్ దిలీప్ ప్యారడైజ్ అని కూడా అదనుకోలేదు. ఆయన నాకు 2 మార్వాడి వాళ్ళు, 2 చాలా నమ్మకస్తులు. అయ్యా ఒక పల్లెటూరులో 30 ఇళ్ళు తగలబడ్డాయి. కట్టుకున్న బట్టలతో పెరుగుతున్నాను. వాళ్ళకు చలికి కప్పుకునేదానికి బెడ్షీట్లు ఇవ్వాలనే నా హృదయంలో బాగా కలిగింది. దిలీప్ గారు 30-35 చలికి కప్పుకునేదానికి కులం అది ఇవ్వండి, నేను తర్వాత డబ్బులు ఇస్తాను అన్నాను. అవునా పాస్టర్ గారు? అవునన్నా. గుమస్తాను పిలిచాడు, అది ప్యాక్ చేయమని చెప్పాను. వాళ్ళు ప్యాక్ చేశారు. రిక్షా నుంచి రిక్షాకి ఎత్తారు. మరి డబ్బు తర్వాత ఇస్తాను. పాస్టర్ గారు మీ డబ్బు నాకు ముట్టింది అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇట్లా ముట్టింది? ఎవరిచ్చారు? లేదు, మీ దేవుడే నాకు ఇచ్చాడు అన్నాను. ఈ రేటుకి ఉన్నాను ఆయన, అంత మంచి వ్యక్తి. ఆ షాపింగ్కి వెళ్ళి నా భర్తకు 3 లుంగీలు ఇవ్వండి. నీకు లేదు, వాళ్ళిద్దరు 3 లుంగీలు ఇవ్వండి, 2 పంచలు ఇవ్వండి, 3 రాయలు ఇవ్వండి, బలియలు ఇవ్వండి, 3 సబ్జీ ఇవ్వండి, అన్నీ తీసు కావాలి. ఆయన ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఏంటి తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి, దేవుని నీకు ఇచ్చాడండి, దేవుని ప్రేమ ఇది. ఆయన ఏడ్చాం. కనుక వారి ఇరువురి మధ్యలో ఏముంది చెప్పునైనా? ఏముంది? ద్వేషం ఉందా? అసూయ ఉందా? పగ ఉందా? ఓరవేందనం ఉందా? ఏముంది? యేసుక్రీస్తు ప్రభు కలువరి శిలువలో త్యాగం చేసిన మా ప్రేమ వారిలో ఉంది. ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు? ప్రేమామృతధారలు చెందిన యేసుకు
వారి ఇరువురి హృదయాలలో దేవుని ప్రేమ కుమ్మరించబడాలి. దేవుని ప్రేమ కుమ్మరించబడాలి. పైకి నిలుచుకోలేదు. ఏం చెప్పట్లేదు. లోపల చాలా ఉంది ఆశ. ఆశ చాలా ఉంది కనుక ఆశ చెడ్డది. ప్రియమైన వాళ్ళ దేవుడు వారి ఇరువురి హృదయాలను ఆయన ప్రేమతో నింపుటకు ఇష్టపడుతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈరోజు మహాగణుడైనటువంటి దేవుడు జరిగించుతున్న ఈ యొక్క వివాహంలో వారికి దేవుడు సెలవిస్తున్నారు. ఈ ప్రేమ మీ హృదయాలలో కుమ్మరించబడాలని చెప్తున్నారు. ప్రేమ సమస్తమును ఓర్చుకుంటారు, సహిస్తారు. కాబట్టి ప్రియమైన వాళ్ళ వారి ఇరువురిలో ప్రేమ సహనం అనేది అవసరం. కాబట్టి ఈ యొక్క విషయంలో దేవుడు వారికి నేర్పిస్తున్నారు. 4వ విషయం, భార్యాభర్తలు ఇప్పుడు ఎవరి చేతిలో ఉండాలి? రోమా 8:15 నుండి 29 వరకు లేక 20. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 25-26 వచనం చదవమ్మా, ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 22 మీకెవరికి చదువుతారా? రాత్రిపూట వరకన్నా పోండి, నైట్ స్కూల్ పోయి చదువుకోండి. ఆయన మీసాలు ఉన్నాయి అందరికీ భయంకరంగా. రోషం ఉందా? ఒక్కరు చదువుతున్నాడా? మగవాడు బైబిల్ చదువుతున్నాడా? జవాబు చెప్తున్నారా? ముచ్చట్లు పెట్టుకోమంటే ఆడవాళ్ళకంటే ఎక్కువగా ముచ్చట్లు పెట్టుకుంటారు. ఇదేనా మన భక్తి విశ్వాసం? ఎట్లుండాలి? చదువు నీ సొంత పురుషులకు లోబడి ఉండుడి, క్రీస్తు సంఘములకు శిరస్సై ఉండులాగున. పురుషుడు భార్యకు శిరస్సై ఉండాలి. క్రీస్తు శరీరములకు అన్నాడు. సంఘము క్రీస్తులకు లోబడినట్లుగా భార్యను కూడా ప్రతి విషయంలోనూ దేవునమ్మా ప్రతి విషయంలో కూడా దేవునికి లోబడాలి. అయితే దీవెనమ్మ ఏమంటది? 1 నెల 2 నెలలు 3 నెలలు సంవత్సరం అయిపోయిన తర్వాత ఏమంటది తెలుసా? శిరస్సు అంటే ఎంత జానదే. నేను నేనే జానదే శిరస్సు కదా, ఇక్కడ నుంచి నేనే కదా. కాబట్టి నువ్వేం చేయాలి? నా మెడ ఎట్లా పుట్టిందో మెడ తెలియకపోతే తల తిరగదు అయ్యగారు చెప్తున్నారు. కనుక అప్పుడు అంటారు ఈమె, నువ్వు ఇంతే జానలేయ్యా, ఈయనయ్యా జానలేను. నేను ఇక్కడి నుంచి నేనే, ఈ మెడ నేనే, నేను ఎట్లా చూస్తాను అట్లా తిరగాలి. ఒక్కరోజు 4 సార్లు బజారు పోయినా నేనే మీ దగ్గరికి రాకుండా షాప్ ఆయన అంటున్నాను. ఏంటంటున్నావు? నువ్వు 2 సార్లు తిరిగినావు, ఎండలు ఎట్టున్నాయి, నువ్వు ఎక్కడైనా కింద పడితే ఏంటి? ప్రదీప్ కుమార్ రెడ్డి నాకు అల్లుడు. మాకు వర్షాలు ఉన్నాయి. రెడ్డి అమ్మాయిని నేను చేసుకున్నాను. తద్వారా వాళ్ళ అమ్మ నాకు అక్క అవుతారు. నువ్వు ఎందుకు వస్తున్నావు నీ కళ్యాణి? హర్షాలు. నేనేం చేసిన? ఏం చేయాలైనా అల్లుడు గారు మీ ఆంటీ అన్నా. మీ ఆంటీ అంటే మా ఆంటీ ఎట్లా తిప్పితే అట్లా తిరుగుతావా అని అన్నారు. ఇప్పుడు కూడా ఈయన ఏం చేయాలి?
లోపడే వాళ్ళు లేరు, పురుషుడికి లోపడే వాళ్ళు లేరు. పురుషుడే శిరస్సుని జ్ఞాపకం పెట్టుకోవాలి. పురుషుడే శిరస్సు. కర్ణాటక బెంగళూరుకి ఎన్నోసార్లు పోయినా పోతే అక్కడ వాళ్ళు అంటారు, మా యజమానుడు లేదండి, మా యజమానుడు లేదండి అంటారు. యజమానుడు అంటే భర్త. కర్ణాటక ప్రాంతంలో మనం ఏమంటాము, మా తమ్ముడా, వాడా, మా భర్త 3 పేర్లు ఉన్నాయి అంటున్నాను. చెప్పు మా 3 పేర్లు అంటే, ఒకటి ఏరా, ఏంటమ్మా ఎవరు, మా భర్త పేరు చెప్తున్నా, మొదటి పేరు ఏరా, రెండవ పేరు పోరా, ఇక మూడవ పేరు చెప్పమ్మా, మూడవ పేరు చెప్పమ్మా అంటే వద్దులే, ఆ పేరు ఇక్కడ చెప్పడం బాగోదు, అందరూ ఉండాలి. అట్లాగా తయారైన కాదు. యేసు ప్రభు చెప్పిన క్రమం ఇది. పురుషుడు శిరస్సు అయి ఉన్నాడని ఎరిగి శిరస్సు వేగాలను పోగొడాలి. శిరస్సులో నుంచి అన్ని ఆలోచనలు వస్తాయి, నడిపింపంతా వస్తుంది. కాబట్టి శిరస్సును గౌరవించాలి. అప్పుడు ఆ శిరస్సు కూడా నిన్ను గౌరవిస్తాడు, నిన్ను గౌరవిస్తాడు. కాబట్టి వివాహము యేసుక్రీస్తు ప్రభు యొక్క శిరస్సాధిపత్యం కింద ఇల్లు ఉండాలి. ఒకవేళ ఈ రోజు సాయంకాలము, రేపు సాయంకాలము, ఎల్లుండి సాయంకాలము దీవెనమ్మకి ఏమొస్తుంది?